ఈరోజు కొంతమంది కాంగ్రెస్ సంబంధించిన నాయకులు ఎవరైతే ఉన్నారో ఈరోజు ప్రజాక్షేత్రంలో గెలిచినటువంటి మా హిందూ టైగర్ ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి అన్న గారిని అవాక్కులు చెవాకులు పేలుస్తూ వాళ్ళు వాట్సాప్ స్టేటస్లో పెట్టడం జరుగుతుంది. మీకు దమ్ముంటే ఈరోజు రాకేష్ అన్న మీద గెలవలేడు, ప్రజాక్షేత్రంలో ప్రజలు ఓటు వేస్తేనే గెలిచుడు. అలాంటి నాయకుడిపై మీరు ఆవాకులు చెవాకులు పేల్చడం ఎంతవరకు సమంజసమని మేము మా బీజేవైఎం నుండి డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా ఈరోజు మీరు ₹1 ఇవ్వకుండా కానీ మా రాకేష్ అన్న గారు తన సొంత డబ్బులతో ఈరోజు స్కూల్స్ పాఠశాలలను అభివృద్ధి చెందిస్తున్నాడు తన డబ్బులు పెట్టుకొని. మరి మీ అభివృద్ధి చెందినప్పుడు మీరు ఏం మాట్లాడలేరు మరి. అలాంటిది ఈరోజు రాకేష్ అన్నపై అవాకులు చెవాకులు పేల్చడం ఎంతవరకు సమంజసం? ఖబర్దార్ హెచ్చరిస్తున్నాం. ఇంకోసారి ఈ విధంగా రాకేష్ అన్న గారిపై ఏ విధమైన స్టేటస్లు కానీ ఏ విధంగా అయినా మాట్లాడితే మాత్రం ఊరుకునేది లేదు. ఇంకోసారి ఇలాంటి పొరపాటు జరిగితే ఎవరైనా సరే సహించేది లేదని ఈ నాయకులను మేము హెచ్చరిస్తున్నాం. భారతీయ జనతా పార్టీ ఆర్మూర్ నియోజకవర్గం నుంచి ప్రజాక్షేత్రంలో కొట్లాడి గెలిచినటువంటి మా గౌరవ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి గారి పైన కొంతమంది కాంగ్రెస్ నాయకులు వారిని ప్రలోభాలకు లోపరిచి కాంగ్రెస్ కార్యకర్తలని ఏకవచనంతో మా ఎమ్మెల్యే గారి మీద దూషించే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. వారికి ఈ మీడియా సమావేశం తరఫున వారికి హెచ్చరిస్తూ ఉన్నాం. ఏదైతే మా ఎమ్మెల్యే గారు తన సొంత డబ్బులతో బడులలో కానీ దేవాలయాల్లో కానీ అదేవిధంగా ఆర్మూర్లో ఉన్నటువంటి మినీ స్టేడియం కానీ సొంత డబ్బులతో శ్మశాన వాటికలు కానీ సొంత డబ్బులతో వారిని అభివృద్ధి పరిస్తే వీళ్ళు ఓర్చుకోలేక ఈరోజు ఎమ్మెల్యే గారిపై ఏకవచనంతో దాడి చేస్తూ ఉన్నారు, ఏకవచన భాషలతో దూషిస్తూ ఉన్నారు. ఈ మీడియా ముఖంగా హెచ్చరిస్తూ ఉన్నాం. మీకు దమ్ముంటే ప్రజాక్షేత్రంలో రండి, ప్రజల తరపున పోరాటం చేయండి. కానీ ప్రజాక్షేత్రంలోకి వచ్చి పనిచేస్తున్నటువంటి వారిపైన ఇలాంటి అవాకులు పెడితే భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు కానీ యువమోర్చా కార్యకర్తలు కానీ ఊరుకునే పరిస్థితులు లేవు. మీకు దమ్ముంటే ఏ ప్రజల గురించి కొట్లాడండి, ప్రజల కోసం వచ్చి అడగండి, ఏ సమస్య ఉందో మా ఎమ్మెల్యే గారికి చెప్పండి. చేయనప్పుడు చేయట్లేదని చెప్పి నిలదీయండి, దాని గురించి మాట్లాడండి తప్ప మీకు చేతగాని దద్దమ్మలాక ఎమ్మెల్యే గారి పైన దూషించడం ఇటువంటి ప్రయత్నాలు చేస్తే ఊరుకునేది లేదు. బిడ్డ, మీరు ఇటువంటి ప్రయత్నాలు చేస్తే మేము కూడా సహించేది లేదు. మేము భారతీయ జనతా పార్టీ కార్యకర్తలము, నికాసైన కార్యకర్తలము, ఓపికతో ఉంటాం, ఓపికతో పనిచేస్తున్నాం. కాబట్టి ఈరోజు మా ఎమ్మెల్యే గారు ఆర్మూర్ నియోజకవర్గాన్ని ఒక అభివృద్ధి పథంలో ఒక తెలంగాణలో అందరూ చెప్పుకోదగ్గ నియోజకవర్గంగా ఉండాలని చెప్పేసి వారు చేస్తున్నటువంటి ప్రయత్నంలో భాగంగా మేము వారి వెంట నడవడానికి సిద్ధంగా ఉన్నాము. మీరు కూడా ఎమ్మెల్యే గారు చేసేటటువంటి పనులు చూసి సిగ్గు తెచ్చుకొని మీరు కూడా మీ ప్రభుత్వం మీదే ఉంది కాబట్టి మీకు దమ్ముంటే మీరు కూడా మీ ప్రభుత్వాన్ని నిలదీసి ఏదైతే నిధులు ఉన్నాయో ఆ నిధులు తీసుకొచ్చి ఆర్మూర్ నియోజక ప్రజలకు ఉపయోగపడే పనులు చేయండి. కానీ ఇటువంటి దూషణలకు పోతూ దీనికి ఎమ్మెల్యే గారి పైన దూషించే ప్రయత్నాలు చేస్తే మాత్రం ఊరుకునేది లేదని మీడియా ముఖంగా మిమ్మల్ని హెచ్చరిస్తా ఉన్నాం. ఎప్పటికప్పుడు వార్తలను వీక్షించేందుకు Q9 న్యూస్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. విలువైన సమాచారాన్ని ముందుగా మీరే తెలుసుకునేందుకు బెల్ బటన్ ని క్లిక్ చేయండి.